ఈరోజు మనం సుమన్ శెట్టి ఉన్నాం. మన 'బిగ్ బాస్'లో ప్రపంచం క్రియేట్ చేశారు. కొత్తగా ఉంది. మొత్తం అంతా అబ్జర్వేషన్ చేశాము. హ్మ్. తర్వాత నుంచి ఈ ప్రపంచం బయటికి పడుకున్నాడు. హ్మ్. థర్డ్ వీక్ నుంచి లేచాడు. సో కొంతమంది ఏమంటున్నారంటే మీరు అన్‌ఫెయిర్ కావాలని 'బిగ్ బాస్' చేశారని అంటున్నారన్న ట్రోల్స్‌లో. దానిపై మీ ఒపీనియన్ ఏంటండి? అంటే 'రీతూ లవ్' అన్‌ఫెయిర్, అది ఫేక్, ఓన్లీ గేమ్ వరకే అంటున్నారు. సో మీరు లైవ్‌లో చూసారు కదా, మీ ఏంటి ఏమంటారన్న? సో 'ఆర్మీ పవన్' ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు కదా. అంటే చాలా ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు అగ్రికల్చర్‌కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆర్మీకి సపోర్ట్ చేయండి అని చెప్పి కొన్ని ట్రోల్ చేశారు. అవును. చాలా వరకు ఏమంటున్నారంటే బయట సంజన గేమ్ చాలా మీకన్నా అయితే చాలా తక్కువ ఉంది. అయినా కూడా మీరే బయటకొచ్చారు అంటున్నారు. అన్న మీరు చాలా టైంలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు కదా, అవును. ఎందుకు అనుకోవచ్చు? సో ఇప్పుడున్న వాళ్ళలో విన్నర్ ఎవరో అయ్యేదానికి అవకాశాలున్నాయి. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈరోజు మనం సుమన్ శెట్టి ఉన్నాం. మన 'బిగ్ బాస్'లో ప్రపంచం క్రియేట్ చేశారు. అన్న లేకపోతే కామెడీ అనేదే లేదు. సో అన్నతో మాట్లాడదాం రండి. అన్న హాయ్ అన్న. హాయ్ అండి. అన్న కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అన్న నిజంగా చెప్తున్నా, 'బిగ్ బాస్'లో మీరు లేకపోతే అసలుకి నవ్వులే లేవు. అంత క్రియేట్ చేశారు. స్టార్టింగ్ చాలా వీక్‌గా స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత ఎలా కంబ్యాక్ అయ్యారన్న? అంటే ఫస్ట్ కొత్తగా ఉంది. మొత్తం అంతా అబ్జర్వేషన్ చేశాము. హ్మ్. తర్వాత నుంచి ఈ ప్రపంచం బయటికి పడుకున్నాడు. హ్మ్. థర్డ్ వీక్ నుంచి లేచాడు. సో ఒక టైంలో మిమ్మల్ని తొక్కేస్తున్నారనే ఫీలింగ్ కలిగి చేసిందన్న. దాన్ని ఎలా రీప్లేస్ చేశారు? అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసన్న నేను ఎలాగుంటాను అన్నది. హ్మ్. నేను ఎలాగుంటానో ఇంట్లోని అక్కడ అలాగే ఉన్నాను. తెలుసు, అర్థమవుతుంది. ఎవరి గేమ్ ఆల్ది, ఎవరి స్ట్రాటజీ ఆల్ది. నా స్ట్రాటజీ నేను నమ్ముకున్నాను. నా కృషిని నేను నమ్ముకున్నాను. నా బలాన్ని నేను నమ్ముకున్నాను. నాకు ఏ విధంగా సపోర్ట్ రాలేదు. నాకు మీ అందరికీ తెలుసు, చూసిన వాళ్ళందరికీ తెలుసు ఏ విధంగా నాకు సపోర్ట్ అన్నది లేదు హౌస్లోనే. యాక్చువల్లీ నా ఓన్ కృషితో నేను సపోర్ట్ చేసి నాకున్నది మా బనానా అన్న, బన్నీ అన్న. అతను బాగా నాకు సపోర్టు ఫస్ట్ నుంచి కానీ, డే 1 నుంచి కానీ. మాకు కొన్న 5 బెడ్స్లోనే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. 23 మెంబర్స్ నుంచి టాప్ 7 వరకు వచ్చామన్న. అది నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. సో ఈ వీక్ ఎలిమినేట్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదన్న, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. టాప్ 5 ఉంటానా నేను అనుకున్నాను. ఇంక మనకి భగవంతుడు ఇక్కడ వరకే రాసి పెట్టాడు అని నేను ఇంకా. సో కొంతమంది ఏమంటున్నారంటే మీరు అన్‌ఫెయిర్ కావాలని 'బిగ్ బాస్' చేశారని అంటున్నారన్న ట్రోల్స్‌లో. దానిపై మీ ఒపీనియన్ ఏంటండి? అది మనం డిసిజన్ తీసుకున్నాము. ఎందుకంటే బిగ్ బాస్ తీసుకున్న డిసిజన్ అది. నేను అది ఫేర్ అనే అనుకుంటున్నాను. అన్‌ఫేర్ అనేది అనుకోవట్లేదు. ఎందుకంటే బట్ మన ఓటింగ్ బట్టే ఉంటుంది. యాక్చువల్లీ ఆ ఆడియన్స్ ఓటింగ్ బట్టి ఉంటుంది. అన్‌ఫేర్ చేశారని నేను అనుకోవట్లేదన్న. అంటే కొంతమంది ఏమంటున్నారంటే 'రీతూ లవ్' అన్‌ఫెయిర్, అది ఫేక్, ఓన్లీ గేమ్ వరకే అంటున్నారు. సో మీరు లైవ్‌లో చూసారు కదా, మీ ఏంటి ఏమంటారన్న? అది లవ్ అంటారన్న? నాకైతే అది ఏం కనబడలేదన్న. ఆ గోల తప్ప నాకు ఆ లవ్ కనబడలేదు, ఏమీ కనబడలేదు. ఓన్లీ ఫ్రెండ్షిప్ అన్న. ఫ్రెండ్షిప్. ఆ దిమన్ పవన్ అన్నాడు కొంచెం కూల్ పర్సన్, మన రాజమండ్రి అబ్బాయి. ఇంకా కూల్ పర్సన్. అందువల్ల మామూలుగా ఇద్దరికి ర్యాపో మంచి ఫ్రెండ్షిప్ అంతే. నాకు అర్థమయ్యేంత వరకు అదే అర్థమైందన్న. సో 'ఆర్మీ పవన్' ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు కదా. అవును. సో ఎలా అనిపించింది అన్న? అప్పుడు అది అంటే చాలా ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు అగ్రికల్చర్‌కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆర్మీకి సపోర్ట్ చేయండి అని చెప్పి కొన్ని ట్రోల్ చేశారు. అవును. సో అలానే ఏమైనా హౌస్‌లో ఏమైనా కనిపించిందా? నిజంగా మాతో అందరితో కంపేర్ చేసుకుంటే తన కామన్ పీపుల్. డిమాండ్ మన పవన్ కళ్యాణ్ అతను వచ్చి నిజంగా బాగా ఎఫర్ట్ పడుతున్నాడు. ఫస్ట్ 2 వీక్స్ కూడా అతను కూడా 1 వీక్ 2 వీక్స్ బాగా సైలెంట్గా ఉండేవాడు. తర్వాత గేమ్ ఆడుకుంటూ అంతా బాగా సపోర్ట్గానే ఉన్నాడన్న అందరికీ. సో కొంతమంది ఏమంటున్నారు అంటే మీరు ఫైనలిస్ట్‌లో ఉండాలి. ఇప్పుడున్న ఒకరు ఇద్దరు మీకన్నా చాలా వీక్ గేమ్ ఆడాడు అని చెప్పి అంటున్నారు. సో అదే ఫీలింగ్ మీ హౌస్‌మేట్‌లో కూడా మీకు సపోర్ట్‌గా కనిపించిందా? కళ్యాణ్ అన్న ఆ! కొన్ని విషయాల్లో సపోర్ట్ ఉండేవాడు అన్న. టాస్క్‌ల్లో కానివ్వండి, గేమ్స్‌లో కానివ్వండి, నార్మల్గా చెప్పడం కానీ. యాక్చువల్లీ ఫస్ట్ వీక్‌లోని నాకు అవకాశం ఇచ్చింది మన హరీష్ కళ్యాణే. ఫ్లోరా గారు నేను ఒకటి రౌండ్స్‌లోని టన్నల్స్‌లో నుంచి నాకు అవకాశం ఇచ్చింది ఫస్ట్ కళ్యాణ్. దానికి అంటే సపోర్ట్ ఉండేవాడు అన్న. సపోర్ట్ ఎవరికీ లేకుండా కాదు. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే ఒకరికొకరికే చేయగలం సపోర్ట్ అన్నది. ఆ సిచ్యువేషన్లో చేసేవారు కాదు. నాది తనుజ టప్ టాస్క్ కానివ్వండి, నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. మా బర్నాన్న ఒక్కడే సపోర్ట్ చేశాడు నాకు.
సో మీ ఇద్దరి రిలేషన్ ఇంత స్పెషల్‌గా రావడానికి కారణాలు ఏంటన్నా? అంటే 'బిగ్ బాస్' హౌసేనా లేకపోతే బయట కూడానా? మీ సుమన్ శెట్టి మంచోడు. సుమన్ మంచోడు. అంతే ఆ డీప్. సో మీ మంచితనం ఇన్ని రోజులు మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిందన్న. ప్రతి ఒక్కరు అన్న అందరూ ఆడారన్న. అందరూ ఆడితే గేమ్ ఆడుతున్నారన్నారు. కానీ సుమన్ శెట్టి ఆడుతున్నా అంటే మా మనిషి ఆడుతున్నాడు, మా ఇంట్లో వ్యక్తి ఆడుతున్నారని చెప్పి చాలా వరకు ఫోటో పెట్టాం బయట. అంటే మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. సో ఇది మీరు ఫేక్ అనుకోవచ్చా? రియల్ అనుకోవచ్చా? నేనన్నా నేనేంటన్నది మీకు తెలుసు. అందుకే మీరు అందరూ అడగకుండా నాకు సపోర్ట్ చేశారు. అవును. ఎందుకు చేశారు? నేను మంచిగున్నాను కాబట్టే కదా మీరు అందరు సపోర్ట్ చేశారు. సో ఇప్పుడున్న వాళ్ళలో విన్నర్ ఎవరో అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. అన్నా మనకి ఏమి చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే డే బై డే మారిపోతుంది. ఓటింగ్స్ కానీ అన్నీ ఇది కానీ నాకు తెలిసి తనుజ కానీ మన కళ్యాణ్ కానీ అనుకుంటున్నామన్నా. అదే చెప్తున్నాం కదా, ఓటింగ్ బట్టి అన్న మనకి ఏం డిసైడ్ చేయలేకపోతున్నాం అన్న. ఓటింగ్ బట్టి ఇప్పుడు మీరా అన్నారు, ఇప్పుడు సంజన గారు బాగుంది, ఓటింగ్ బాగుంది, అది ఇది అని మనం డిసైడ్ చేయలేమన్నా. అంతా మా బిగ్ బాస్ దయా ఏం చేస్తారు అన్నది. చాలా వరకు ఏమంటున్నారంటే బయట సంజన గేమ్ చాలా మీకన్నా అయితే చాలా తక్కువ ఉంది, అయినా కూడా మీరే బయటకు వచ్చారు అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటంటే దీనిపైన? ఇంకా అది మనకి చెప్తున్నాం కదా, మన డిసిజన్ తీసుకోలేము. అది ఆడియన్స్ ఓటింగ్ బట్టే మనం ఉంటుంది. ఇక్కడ వరకు ఉన్నాము అంటే నిజంగా ఆడియన్స్ ద్వారా వాళ్ళకి ఇక్కడ వరకు ఉండాలి అని అనుకున్నారు, ఇక్కడ వరకు ఉంచారు మనల్ని. సో ఎమ్మాన్యుయల్ గేమ్ ఎలా అనిపించింది అన్న మీకు? బాగా గేమ్స్ అన్ని టాస్క్స్ కానీ అన్నీ బాగా ఆడతాడు. ఎందుకంటే బిఫోర్ అంతా కొంచెం తను షోస్ గేమ్స్ ఇవన్నీ ఆడేవాడు. తనకు అలవాటు ఉంది గేమ్స్ కానీ ఇవి కానీ. స్ట్రాటజీ బాగా వాడి బాగా గేమ్స్ ఆడతాడన్న. సో దివ్యల మాధురి గారు రాగానే ఓవర్ ఫైర్ అయ్యారు. అది కావాలని ఆడారా లేకపోతే రియాలిటీయా? మాధురి గారు మాధురి అక్క కూలేనన్నా. ఇప్పుడు నాతో అసలు ఏమీ గొడవ లేవు, ఎంతో కూల్గా మాట్లాడేది మాధురి అక్క. అదేమీ లేదన్న. మాధురి అక్క గురించి అందరికీ తెలిసిందే. ర్యాష్గా మాట్లాడితే ర్యాష్గా మాట్లాడతారు, కూల్గా మాట్లాడితే కూల్గా మాట్లాడతారు మాధురి అక్క. సో ఇప్పుడు దాకా ఎలిమినేట్ అయిన అందట్లో ఎవరిదైనా అన్ఫేర్ మీకు అనిపించిందా? ఎలిమినేట్ అయినట్లు అన్ఫేర్ అన్నది ఏమీ లేదు. అదే చెప్తున్నాం కదా, మనం అన్ఫేర్ అన్నది ఏది ఇప్పటికైనా అక్కడ ఉండిపోవడానికి అవ్వదు. మనం ఎప్పటికైనా వచ్చేయవలసిందే. మనం లేదు నేను ఉంటానంటే బిగ్ బాస్ ఒప్పుకోరు. అంటే నా బిగ్ బాస్ని చాలా మంది స్క్రిప్ట్ వర్క్ కావాలని చేసి రాపిచ్చి చేస్తున్నారని చెప్పి బయట అనుకుంటున్నారు. సో దీనిపైన మీరేమంటారన్న? స్క్రిప్ట్ అన్నది ఏమీ లేదన్న. 100% స్క్రిప్ట్ అన్నది ఫస్ట్ వెళ్ళక ముందు నేను అదే అనుకున్నాను, ఇదేమో స్క్రిప్ట్ ఏమో ఇది అది అని. కానీ అస్సలు స్క్రిప్టే లేదన్న. న్యాచురల్గానే అందరూ ఎలాగుంటామో ఎలా మాట్లాడుకుంటామో అక్కడ సిచ్యువేషన్, అంటే మా మెంటాలిటీ బట్టి కానీ మీ మెంటాలిటీ బట్టి కానీ సూట్ కాకపోతే అక్కడ సిచ్యువేషన్ బట్టి గొడవలు ఈ ఆర్గ్యుమెంట్స్ అయ్యే తప్పతే అసలు ఏం స్క్రిప్ట్ ఏం కాదన్నది. సో మీకు గొడవలు వచ్చినప్పుడు వాటిని ఎలా రీప్లేస్ చేసేవాళ్ళు ఎక్కువగా? ఏముందన్నా, అరుచుకొని గొంతు నొప్పి వస్తే ఆగేవాడు, నాతో అరుచుకుంటూ ఉండేవారు. అంటే సమ్ టైమ్స్ అయితే కొట్టుకునే దాకా వెళ్ళారు కదా, సో ఆ టైంలో ఏమైనా బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయ్యి ఆపేవాళ్ళ? లేదన్నా, అసలు ఇంకా మాదే కంట్రోలింగ్. మొత్తం రూమ్మేట్స్ మొత్తం అందరూ కంట్రోల్ అయ్యేవారు. అరుచుకున్నంత వరకు అరుచుకున్నారు, ఆర్గ్యుమెంట్ చేసుకునేవారు, లేదంటే కూల్ అయ్యేవారు. అన్న మీరు చాలా టైంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కదా, ఎందుకు అనుకోవచ్చు? ఫ్యామిలీ కోసమా లేదంటే అక్కడ ఉన్న ప్రెజర్స్ వల్ల? అక్కడ ప్రెషర్ అన్నది లేదన్న. ప్రెషర్ కాదు కానీ అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లోని నేను ఫీల్డ్కి వచ్చి దగ్గర 25 years అవుతుందన్న. 25 yearsలోని నా ఫ్యామిలీని కానీ ఏది నేను విడిచి దూరంగా లేను. అంటే అట్లీస్ట్ అవుట్డోర్ వెళ్ళినా షూటింగ్స్ 15 days 20 days అట్లీస్ట్ వీడియో కాల్స్ ఉంటాయి, నార్మల్ కాల్స్. అసలు కాల్స్ మాట్లాడకుండా ఏమీ చేయకుండా పిల్లల్ని వదిలేసి అది కొంచెం ఎమోషన్ కొంచెం ఫీల్ అయ్యామన్నా. సో ఈ రెండు ఒక డిఫరెంట్ ఫీల్ కనిపించింది అన్న. ఫస్ట్ టైం మీరు ఫ్యామిలీని ఇన్ని రోజులు బయట ఉన్నారు కదా, సో ఆ డిఫరెన్స్ ఎలా అనిపించింది అన్న ఇంటికి రాగానే? అది నిజంగా చాలా హ్యాపీ. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు టాప్ 5 వరకు ఉంటాం, అందరూ ఎక్స్పెక్ట్ చేసామన్నా, కప్పు కూడా పట్టుకుని అనుకున్నారు. అంటే యాక్చువల్ నిజం చెప్పాలంటే మీరు, తనుజ గారు, ఇమాన్యుయల్ అన్న టాప్ 3 మేము అనుకున్నాం. మేము బయట నేను పబ్లిక్ టాక్స్ తీసుకున్న వాళ్ళు కూడా మాకు ఎక్కువ మేజర్గా 89% మీ పేరే వచ్చింది టాప్ 3లో. కానీ మేము అన్ఎక్స్పెక్టెడ్ చేసాం. అవునన్నా, ఇంకా మన చేతులు ఏమీ లేదు. సో మీ గురువు గారు బర్నీ గారి గురించి ఏం చెప్తారు? మా అన్న లోపల ఉన్నప్పుడు అన్నీ, బయట వచ్చినప్పుడు కూడా ఇంకా సొంతాన్ని. అంటే మీ ఇద్దరు ట్విన్ పెర్స్ లాగే బయటకు ఒకేసారి వచ్చారు. అదే అన్న, మేము అదే అనుకున్నాం. సుమన్ అదే నేను ఎలిమినేషన్ అయిన తర్వాత బన్నన్న ఎలిమినేషన్ అయ్యారు. సుమన్ అన్న నీతో పాటు నన్ను కూడా తీసుకొచ్చి ఇచ్చావు కదన్నా అన్నారు బన్నన్న.
సో నాగార్జున గారు వీకెండ్ వస్తారు కదా, అది ఎలా అనిపించేది? చాలా హ్యాపీ. హ్మ్. నాకు తెలిసినంత వరకు బాగా సపోర్ట్ చేశారండి. హ్మ్. నాగార్జున గారు నాకు సార్ బాగా సపోర్ట్ చేశారు. హ్మ్. సుమన్, నీలో ఉన్న బలం నీకు తెలియట్లేదు. ఆ. హనుమంతుడి కంటే ఎక్కువ బలం ఉంది. ఆ. నువ్వు వాడు అని బాగా బాగా ఎంకరేజ్ చేసేవారు. హ్మ్. నాకు అందరినీ నాకు ఎక్కువగా ఎంకరేజ్ చేశారన్నది నాకు ఎక్కువ బాగా కనపడింది కూడాను. హ్మ్. బాగా సపోర్ట్ చేశారు. బాగా డల్‌గా ఉంటే ఎందుకు డల్‌గా ఉంటావు? హ్మ్. కమాన్, ఆ. నీ యాక్టివ్‌నెస్ నాకు తెలుసు. నీ హ్మ్. సినిమాలు చూసాను. హ్మ్. ఇవి అన్నీ బాగా చెప్పి బాగా సపోర్ట్‌గా ఉండేవారన్న. సో మీకు చాలా. బర్నీ గారు కాకుండా ఇంకెవరైనా ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు హోమ్‌లో? నాకు బన్నానన్న. బన్నీ ఇంకా అన్న. ఉన్నారన్న. సో బర్నీ అన్నకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని చెప్పి ఒక ట్రోల్ అయింది. సో అన్న. దాన్ని మీరు ఏకీభవిస్తారా? అంటే గురుగారు మన హ్మ్. నాగబాబు గారు, హ్మ్. గురుగారు ఫస్ట్ నుంచి వీళ్ళు కలిసి సీరియల్ కానీ, సినిమాలు కానీ ఇవన్నీ చేశారు. హ్మ్. అదో బౌండింగ్ అన్న అంతే. హ్మ్. ఇప్పుడు అలాగనుకుంటే ఇప్పుడు నాకు బర్నన్‌కి బౌండింగ్ ఉంది. హ్మ్. ఆ బౌండింగ్ ఇప్పుడు అందరితో నేను వచ్చే దగ్గర నుంచి మనోళ్ళు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. మొత్తం అందరూ మాట్లాడుతున్నారు. హ్మ్. 20 మంది మాట్లాడుతూనే ఉన్నారు నాతోని. ఇప్పుడు అలాగేం లేదన్న. అందరూ ఈక్వల్. అక్కడున్న సిట్యుయేషన్‌ని బట్టి హ్మ్. నామినేషన్ చేసుకోవాలి. మాట్లాడుకోవాలి. హ్మ్. గొడవలు పడాలి. తప్పదు. అక్కడ సిట్యుయేషన్ పాయింట్స్ లేకపోయినా గూడా పాయింట్స్ పెట్టి నామినేషన్ జేసుకోవాలి. హ్మ్. ఆ సిట్యుయేషన్ అక్కడ అంతే. బయటకొచ్చిన తర్వాత హ్మ్. నీ మీద నాకు కోపం లేదు. అవునా? నా మీద కోపం ఉండదు. ఎవరు? అందరూ అసలు బయటికి రండి అని అంటున్నారు మా వోళ్ళందరూను. వస్తా ఒక 4 రోజులు వదిలేండి, కొంచెం బిజీగా ఉన్నాను హ్మ్. అని చెప్తున్నాను. సో 'బిగ్ బాస్'లో గెలవాలంటే కామెడీ చేయాలా? ఎక్కువ యాక్టివ్‌గా ఉండాలా? లేదా ఎమోషనల్‌గా ఉండాలా? అన్న నాకు తెలిసినంత వరకు ఎవరెళ్ళినా ఆ! మీలా మీరుంటే చాలన్న. హ్మ్. అంతే. హ్మ్. మీలా మీరుంటే చాలు. లోపలికెళ్ళిన తర్వాత సిట్యుయేషన్ బట్టి మనం మాట్లాడుకోవాలి. అంతే. హ్మ్. అన్న నాకు థాంక్ తెలుసు. యూ సో మచ్ అన్న. థాంక్ యూ ఆల్ ది అన్న. బెస్ట్ అన్న. థాంక్స్ థాంక్ యూ అన్న. అన్న.